హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చెరువు బంగారు పాప అండి. బంగారు పాపతో మీకైతే పులుసు చేసి చూపిస్తాను. శన అయితే చాలా పెద్దగా వచ్చిందండి. ఈ శనతో కూడా నేను కర్రీ ఎలా చేయాలన్నది మీకు చేసి చూపిస్తాను అన్నమాట. కావలసిన ఐటమ్స్ అండి. మసాలాకి ధనియాలు, గసగసాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. అల్లము, వెల్లుల్లి, ఉల్లి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, తర్వాత ఏమో లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి ఈ స్పైసెస్ కొన్ని తీసుకోవాలండి. ఈ మొత్తం పేస్ట్లా చేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా చేసుకోండి. టమాటాలు తీసుకోవాలండి. చింతపండు కూడా తీసుకోవాలండి. మీ పులుపుకి తగ్గట్టుగా మీరు చింతపండు తీసుకోండి. నేనైతే ఇంత చింతపండు చూసారు కదా, మీకు అర్థం తెలిసిపోతుంది. ఇంత చింతపండు తీసుకుంటే సరిపోద్దండి. చేపలను అయితే నేను ఇంకా క్లీన్ చేయలేదండి. మొత్తం క్లీన్ చేసుకుందాం. చేపలను వేరేగా క్లీన్ చేసుకోవాలి. ఈ శనను కూడా వేరేగా క్లీన్ చేసుకోవాలండి. పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మసాలా పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసుకోండి. మసాలా పేస్ట్ని ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. మసాలా పేస్ట్ అయితే ఎర్రగా మగ్గింది. టమాటాలు వేసుకుందామండి. టమాటా అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటా సాఫ్ట్గా మగ్గిపోద్ది అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. సాల్ట్ వేసుకుందామండి. కలుపుకోండి. బాగా కలుపుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. చిన్న మంట మీద మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూసారా, టమాటా అయితే చాలా బాగా మగ్గిందండి. ఇప్పుడైతే కారం వేసుకుందాం. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కలుపుకోండి. బాగా కలుపుకొని కారం కూడా బాగా మగ్గిపోవాలండి. చాలా వరకు టమాటా మెత్తగా సాఫ్ట్గా మగ్గింది. ఇంకా కారం వేసాం కాబట్టి ఇంకా మగ్గుద్దండి. ఈ రెండు కలిపి బాగా మగ్గుతాయి అన్నమాట. బాగా కలుపుకోండి, మగ్గించుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడైతే చేపలు వేసుకుందాము. బంగారుపప్పు అంటేనే ఎక్కువ ముక్కలు రావండి. శన ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. తక్కువే వచ్చే ముక్కలు. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి చేప. ఇంకా అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఆ రేటు కూడా అలాగే ఉంటుంది అన్నమాట. రేటుకి తగ్గట్టు మాకైతే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇంకెక్కడైనా ఇంకా ఎక్కువ రేట్ అండి. బంగారుపాప అంటే చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఈ చేప వండే విధానంగా వండుకోవాలి, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడైతే చేప ముక్కలు వేసాం కదండి, బాగా కలిపేసుకున్నాక కాసేపు మగ్గబెట్టుకోవాలన్నమాట చేపను కూడా. చేప చాలా వరకు మగ్గిపోయిందండి. ఎంతసేపు ఉంచక్కర్లేదండి, ఒక్క 5 minutes మగ్గితే సరిపోద్ది. ఇప్పుడైతే పులుపుని వేసుకుందాం. ఇందాక చూపించాను కదా చింతపండు గుజ్జు తీసుకున్నానండి. పులుపు వేసుకుందాం. మొత్తం పులుపుని అయితే వేసుకున్నానండి. ఒకసారి మంచిగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి పులుసుని మొత్తం. పులుసు అయితే మొత్తం మరిగిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే బంగారు పాప చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంకా ఈ చేప రుచి అయితే ఇలా అలా ఉండదండి. ఇది ఎక్కువ రేటు ఉంటుంది, అయినా సరే అందరూ తీసుకెళ్తారండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మాలాంటి కొత్త వాళ్ళకి మీరు అవకాశం ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతామండి. మీ అందరి సపోర్టుతో నేను ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.